ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది. ఫ్రీ బస్ కూడా అసలు లేడీస్ మగవాళ్ళని ఎక్కించట్లేదు. చూసారా, ఒక్క బస్సులో 2-3 బస్సులు ఎక్కే జనాన్ని ఎక్కిస్తున్నారని అంటున్నారు. దీనికన్నా మాకు హాఫ్ టికెట్ పెడితే బాగుండేది అని చెప్పేసి చాలా మంది మహిళలు అంటున్నారు. ఎవరో ఏదో మాట్లాడారంటే అలా సరిపోద్దండి. ఫ్రీ బస్ పెట్టారు, లేడీస్ కోసం వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాం, ఇంట్లో వాళ్ళ లేడీస్ కూడా వెళ్తున్నారు కదా, అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. లేడీసే చెప్తున్నారు కదండి. లేడీస్ ఎవరు అంటున్నారండి అలా ఎక్కుతున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. నేనే చెప్తున్నాను కదా, ఎవరో సంగతి ఎందుకు. మీకు నచ్చింది ఇంకో నచ్చాలంటే మరి ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళడం బెటర్ కదా. ఫ్రీ బస్ ఎక్కకోకుండా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ వెళ్ళడం బెటర్. అంతేగాని పెట్టిందాన్ని ఇంకొకరికి ఇది నాకు నచ్చింది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళొచ్చు కదా, దాని గురించి ఇబ్బంది ఏముంది. సరేనండి. మరి అంతేకాకుండా సూపర్ 6 పథకాల్లో అసలు సగం పథకాలు అమలే చేయలేదు. మహిళలకి అంటే 1500 ఇస్తామన్నారు, మరి 2 సంవత్సరాలు అయిపోతుంది, అది కూడా ఇవ్వలేదంటున్నారు. మెగా డిఎస్సి చూసుకుంటే పెద్ద మోసం జరిగిందని ధర్నాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. మరి వీటి మీద ఏం చెప్తారు? అన్నీ చేస్తున్నారు కదండి, నిదానంగా. కంగారు పెడితే ఎలా అవుతుందండి? ఏం చేయట్లేదు. అమ్మ ఒడి వేస్తున్నారు, ఫ్రీ బస్ పెట్టారు, ఇంకా 1500 గురించే మాట్లాడుతున్నారు కానీ ఇంకా మిగతా ఏమీ జరగట్లేదా? అమ్మఒడి ఎప్పుడు ఉండే కదా, కొత్తగా వేస్తున్నారు కదండి. కొత్తగా అయినా కాకపోయినా పాతదైనా సరే వాళ్ళు వేస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేశారని మాట్లాడుతున్నారు? హామీలే కదా, ఇచ్చిన హామీ చేస్తున్నారు కదా, ఇంకా చెయ్యింది ఏంటి? చేయాలి, అది కూడా ఇచ్చారు కదా, మరి ఆ హామీ కూడా ఇచ్చారు, చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇంకా ఒకటే పట్టుకుంటారేంటండి? ఒకటే కాదు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగులకి, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మహిళలకి ఇంట్లో 18 మంది ఉంటే అందరికీ 1500 ఇస్తామని చెప్పారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ. ప్రభుత్వం ఇంక వెంటనే అవుతుందా? చేస్తున్నారు కదా క్రమక్రమంగా. ఇంకా అది ఒక్కటే పట్టుకొని దాన్ని ఒక్కదాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే మేడం. సరే, అంటే గత ప్రభుత్వం ఎలా ఉందండి? నాకు నచ్చలేదండి. నాకు పాలన నచ్చలేదు, ప్రభుత్వం నచ్చలేదు. అది అంటే దేనికి ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఇది నచ్చిందని చెప్పడానికి కొన్ని కారణాలు. ఏం చేయలేదు కదండి ఆయన ఎక్కి ఏం చేయలేదు కదా. ఇన్ని చేసినా కానీ ఏం చేయలేదు అంటున్నారు. మరి ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేశారు ఆయన? అమ్మఒడి పెట్టారు, స్కూల్ చేయించారు, అంతే కదా. ఇంకేం చేశారు? రైతు భరోసా ఒకటి ఇచ్చినట్టున్నారు, అంతేగా. ఇంకా అంతకుమించి ఏం చేయలేదండి. నాకు తెలిసి అయితే ఏం చేయలేదు. సమస్యలు అంటే ఏం పరిష్కారం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఈ పోలవరం ఒకటి, ఇంకొన్ని పెన్షన్స్ అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు, 1వ తారీఖు వస్తున్నాయి. పెన్షన్స్ ఇస్తున్నారు కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదంటున్నారు. పాత పెన్షన్లు చాలా పెన్షన్లు తీసేశారంటున్నారు. బడ్జెట్ ప్రస్తుతం పెంచుకుంటూ పోతున్నారు కదా, ఒకేసారి అంటే ఎట్లా అవుతుంది? వచ్చి 2 ఏళ్ళే కదా అయింది. కొత్త పెన్షన్లు వదలాలి కదా, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. వస్తాయి వాళ్ళు ప్లానింగ్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మరి ఇచ్చిన హామీలో సగం నెరవేర్చలేదని అంటున్నారు. అనేది ఎప్పుడు అంటానే ఉంటారు, జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంది. జరిగేవాళ్ళు జరుగుతుంది, అది క్లారిటీగానే ఉంది కదా, అంత అలజడేం లేదు. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉందండి? ఇంతకుముందు కూడా అంత తీసేస్తే ఏం కదలే, కానీ కొన్ని పెండింగ్లో పెట్టేసి తొక్కేశారు. కొన్నిటిని అసలు వద్దనుకున్నారు, ఆపేశారు. అట్లా వీళ్ళు ఏలు పెట్టారు, మొదలు పెట్టారు కదా. అంటే ఏంటి అసలు? అంటే దేనికి? అంటే అమరావతి అనుకుంటున్నారా? అంటే డెవలప్మెంట్ ఏది అనుకుంటున్నారు? అమరావతి ఒకటి బాగుంది, ఎన్ని పనిగానే తీసేసి మళ్ళీ లైన్లో పెట్టారు, ప్రాజెక్ట్ అన్నీ వచ్చినాయి. జనానికి కొద్దిగా ఒక జాబులు వస్తాయని ఒక ఆశ. కానీ ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు అంటున్నారు. మొన్న చూసుకుంటే డిఎస్సిలో మోసం జరిగింది అంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. చాలా ఎక్కువగా ఉన్న చోట కామన్ ఇవన్నీ అన్నీ కరెక్ట్గా రావాలంటే రావు. ఇప్పుడు కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియ జరుగుతాయి. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ పోవడం లెక్క. అంటే పోయిన గవర్నమెంట్తో పోల్చుకుంటే బెటర్ అని, పర్వాలేదు. ఎందుకు పోయిన గవర్నమెంట్తో పోల్చుకుంటే బెటర్ అనుకుంటున్నారు? జగనన్న టైంలో ఏంటంటే అందరికీ ఫ్రీ బేసిస్ ఇచ్చేవాళ్ళు. సో ఎక్కువ వాళ్ళకి పనికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే సొంతంగా పని కల్పించుకుని కష్టపడి పని చేసుకున్నారు. ప్రభుత్వం అయితే హ్యాపీగా. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు డెవలప్మెంట్ ఎలా ఉందండి? బాగుంది, పర్వాలేదు. ఏం డెవలప్ జరుగుతుంది? ఏం జరుగుతుంది డెవలప్మెంట్ అంటే? ప్రస్తుతానికి అయితే రీసెంట్గా అయితే మనకి ఎయిర్పోర్ట్, మన భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు. మన అమరావతిలో కూడా వర్క్స్ అన్ని అదే కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ చేసిన వాళ్ళకి పేరు ఉంటుంది కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉండదు కదా. అలా అమరావతిలో కూడా అన్ని కడుతున్నారు, మొత్తం బిల్డింగ్స్ అన్ని కడుతున్నారు. మన రీసెంట్గా వెళ్ళి నేను కూడా చూసాను, బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసలు ఎలా? అదే బాగుంది. ఇప్పుడు 10 రోజులు చేస్తున్నారు అన్నిటికీ. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఎలా ఉంది? అది మరి మోసం అని 10 రోజులు తిట్టటే. ఎందుకని మోసం? ఏ చేస్తాం, ఆయన అన్ని పడగొట్టి అది చేసి ఏం చేసిండు, డబ్బులు ఇచ్చిండు కదా, తాగారు, ఎగిరారు, అంతే. అది ఇప్పుడు అన్ని గట్టిగా చేస్తుండగా ఇవన్నీ పోలవరం ఇవన్నీ, అది అమరావతి
మళ్ళీ రింగ్ రోడ్లు మాకు రింగ్ రోడ్లు ఆ రింగ్ రోడ్డు పడుతుంది మాకు ఇవన్నీ మరి అన్ని లైన్లు చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇది కూడా ఇదే రావాలంటున్నారు జనం. మరి జనం రావాలి కదా, మీరేమనుకుంటున్నారు? మేము కూడా అదే అనుకుంటున్నాం. మేము వేస్తాం పెద్దవాళ్ళం, ఇక కూరగాయలు రేటు వేస్తాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. ఆ రేట్లు పెరిగి మన ఈ మధ్య యుద్ధం వల్ల కొద్దిగా పెంచారు. అది షాగర్ మధ్యలో పెంచారు వీళ్ళు, అసలు రోడ్డు పెంచలా. ఈ మధ్యలో తింటున్నారు పెరిగిందని. అది ఏం చేస్తే దానికి. అంతేకాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారండి. మీరు వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన సీఎం అయ్యారు. మరి అప్పుడు కూడా పాలన అసలు ఎలా చేశారు? ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ చేపట్ల ఈ కొంటి కారు ఈ కారు నమ్మట్లే ఆయన. అది ఎందుకని నమ్మట్లేదు అంటారు? చేపట్ల ఆయన డబ్బులు ఇటు డబ్బున ఆలస్యంగా ఎత్తరు. ఏదైతే తొందరగా డబ్బులు వేస్తారో వాళ్ళకి వెళ్ళకనే ఈ తాగి తిరగవచ్చు. ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర వసూలు చేసుకొని అన్నది. తాగేవాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారు. అది ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. జగన్ వచ్చాక ఎక్కువైంది తాగుడు. డబ్బులు వస్తున్నాయి ఈ చేతికి. తాగమని చెప్పడు కదా. కాకపోతే నీకు వస్తున్నాయి 18 ఏళ్ళు కూడా వేసిండు. మరి అది ఏం చేస్తున్నా 14 యాత్రలే వేసినా అంత చేయట్లేదు. ఇది కాకుండా డెవలప్మెంట్ విషయానికి వస్తే కానీ మరి అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే అసలు అన్నా క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతుందండి ప్రజలకి? అన్నా క్యాంటీన్ ఒక దిక్కున బాగానే చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాలేజ్ మార్కెట్ ఎత్తుకోండి, అసలు సరిగానే పెట్టడం లేదు. వాళ్ళు దాన్ని ఇచ్చిన టోకన్లు మళ్ళీ రొటేషన్ చేస్తున్నారు, కొద్దిగా పెట్టడం. అసలు వాళ్ళు చెప్పినారా ఆ బోర్డులో రాసిన ఐటమ్స్ సరిగా పెట్టడం లేదు, తగ్గించి పెట్టడం. దాన్ని ఇప్పుడు ఒకటి పెట్టాల్సింది దాన్ని 2 భాగాలుగా 2-3 భాగాలుగా. ప్రభుత్వం లోపం కాదు, వీళ్ళు పెట్టేవాళ్ళు సరిలేదు, సరిగా పెట్టడం లేదు. ఏదో బాబు వాళ్ళు మంత్రిస్తారే అట్లా మంత్రించినట్టుగా అసలు ఏదో ఒక గంట అట్ట వేయడం, వాళ్ళు ఏదో ఫ్రీగా ఇచ్చేటట్టుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి? ఆయన పట్టించుకోవాలా, అమరావతిని పట్టించుకోవాలా. అది అమరావతిని పట్టించుకోకుండా వైజాగ్ దగ్గర ఏదో ఇదని చెప్పేసి అని అట్లా ఉంది. అంటే అమరావతి అంటే ఆయన 3 రాజధానులు అని అన్నారు. అదే 3 రాష్ట్రాలు అని చెప్పేసి అని దాన్ని పట్టించుకోవాలా. ఇప్పుడు అమరావతిని పట్టించుకోవాలా. మరి మనకి సెంటర్ ఇప్పుడు ఫస్ట్లో ఒకటి సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట అన్నారు అనుకోండి, దానికి ఎంత ఖర్చు ఎంత వ్యవహారం అది ఎంత ఉంది కదా. మరి అంత ఖర్చు అంతా మన మీద పడుతుంది కదా. మరి ఖర్చు దాని గురించి ఎంత ఇదవుతుందండి. మరి ఇప్పుడు కూడా మావిగన్ అంటున్నారు కదండి, ఇప్పుడు కూడా మావిగన్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్నారు కరెక్టే. ఇప్పుడు ఇది ఈయన డెవలప్ చేస్తున్నాడు కదా, దీన్ని బట్టి అదే. మరి ప్రజలు మార్పు కోరుకుంటారనుకుంటున్నారా? మళ్ళీ మార్పు ప్రతిసారి మార్పు ఉండాలి. ప్రతిసారి మార్పు ఉంటేనే కదా దానికి ఇది ఉండేది. మార్పు కోరుకుంటారు కంపల్సరీ మార్పు కోరుకుంటారు. మార్పు అనేది ఉంటుంది. మార్పు ఉంటేనే డెవలప్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఒకటే ఉంటే డెవలప్ అవ్వడం కష్టం. అంటే ఒకటే ఉంటే ఇంకా అలా ఏం చేయరు. అది అంటే చేయరని కాదు, ఇప్పుడు ఒకటే ఉంటే ఒక ఇదిగా ఉంటుంది. అది ఇంకోటి అనుకోండి, నేను దానికంటే ఇది బాగు చేయాలి, దానికంటే బాగు చేయాలి అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే పెద్దగా ఇబ్బంది లేదు కాదు. ఇప్పుడు వర్కులు చేయటం అయ్యి కొంత ఇబ్బంది పడ్డారు. తర్వాత ఈ సెక్రటరీలు వాళ్ళు సంస్థ పెట్టి ప్రస్తుతం ఇది అంతకుముందు సెక్రటరీలతో ఇబ్బంది లేకోకుండా సర్పంచులు ఎక్కువ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా సెక్రటరీల మీద పెట్టేటప్పటికల్లా ప్రజల్లో కొద్దిగా అసంతృప్తి వచ్చింది పనులు చేయడానికి కానీ ఇది కన్నా. ఇప్పుడు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఏది చేయాలన్నా సర్పంచులు అంటే ఏడాది తీసుకొచ్చి పెడతారు. ఈ సెక్రటరీలు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు తీసుకురాలేరు. పనులు కూడా అట్లా కుంటుపడిపోయినాయి కొన్ని. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ చాలా బాగుందంటారు, అది నిజమేనండి? పర్లేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే కొద్ది గిరిజన ఏరియా అటు ఏరియాలో కూడా కొన్ని డెవలపింగ్ చేసుకుంటే వాళ్ళకు కూడా అవకాశాలు బాగానే ఉంటుంది. మనకి ఇప్పుడు మోడీ గారి ద్వారా కూడా మంగళగిరి దగ్గర ఏఎంసీ పెద్ద హాస్పిటల్ పెట్టారు. పేద రూపాయి లేకపోతే రూపాయి ఖర్చు తక్కువ లేకుండా లేని పేదవారికి చాలా ఉపయోగపడుతుందంట.